వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. ఫైనల్లీ 3:30, 3:40 కలా అరుణాచలం అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా గబగబా రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వచ్చేసామండి. నేను రావటం సెకండ్ టైము. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఆ రాజగోపురం ముందు నించొని చూస్తుంటే అండి ఒకలాంటి సాటిస్ఫాక్షన్ అండి. నిజంగా భలే సంతోషము, పాజిటివ్ వైబ్ అండి. ఒకలాంటి ఫీలింగ్ అనమాట. నిజంగా నాకే అనిపిస్తుందా, మనందరికీ అలానే అనిపిస్తుందా నాకు తెలీదు కానీ ఎంత మంచిగా అనిపిస్తుందండి. ఒకలాంటి ఫీలింగ్ అనమాట. అంత మంచిగా అనిపిస్తది. ఒక 5, 10 మినిట్స్ అలా నించొని చూస్తూ ఉండిపోతాను. ఇంకా దర్శనానికైతే లోపలికెళ్ళిపోయామండి. ఇంక నేను అనుకున్నాననమాట, ఇక్కడ కూడా ఎంత క్రౌడ్ ఉంటుందో, ఎంత టైం పడతదో అనుకున్నాను. నిజంగా చెప్తున్నానండి, అసలు క్రౌడే లేదు. ఆ లోపల దర్శనానికి నడవడం తప్ప మాకు ఇంకా టైం ఎక్కడ కూడా ఎక్కువ టైం తీసుకోలేదనమాట. ఇంకో విషయం ఏందంటే, గర్భగుడి దగ్గర దేవుడి దర్శనం మాకు ఒక 5 మినిట్స్ అలా నించొని చూస్తూ ఉండిపోయేంత టైం దొరికిందండి. అగ్నిలింగం కదండీ అరుణాచలంలో ఉండేది. నిజంగా గర్భగుడిలో నుంచి ఎంత వేడొస్తుందండి. అక్కడ పంతులు గారికి చెమటలు ఇలా కారిపోతున్నాయండి. నిజంగా నేను అందరంటారు అగ్నిలింగము వేడెక్కువుంటది అనేసి. కాకపోతే నేను 5 మినిట్స్ అలా నిలబడి చూసానండి. ఒక దిక్కు ఫ్యాన్స్, ఒక దిక్కు ఏసీ నడుస్తున్నా కూడా ఫుల్ చెమటలు పట్టేసి చాలా వేడి అండి. నిజంగా ఆ దర్శనం అద్భుతమైన దర్శనం జరిగిందండి మాకు. ఎంత సాటిస్ఫాక్షన్ అండి. నిజంగా మాటలు లేకుండా అలా చూస్తూ కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ అలా నిజంగా ఎంత అద్భుతమైన దర్శనం అండి. అబ్బా! అలా చాలా సంతోషంగా బయటికైతే వచ్చేసామండి. చాలాసేపు ఆ గుడి ప్రాంగణంలోనే టైం స్పెండ్ చేశాము. కాలభైరవ స్వామి, నటరాజస్వామి దర్శనం అయ్యాక చాలాసేపు అక్కడ కూర్చొని ప్రసాదం తినేసి 8:30కి అలా బయటకొచ్చామండి. గోపురం చూస్తున్నారా? బయటి వైపు గోపురం అనమాట, దక్షిణం సైడు. ఇంకా అలా చూస్తూ బయటికైతే వచ్చేసామండి. ఓం నమః శివాయ. శివాయ